ఈరోజు మనము శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్రలో 5వ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ వీడియోతో మనం 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడిగికొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సావాసమును చేయవలనని ఆకాశవాణి పలికెను. అప్పటి నుండి గంగాగీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండేవాడు. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు కారు. అడిగినప్పుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డునందు తుమ్మ చెట్టు నీడను కూర్చునడివారు. సాయంకాలము మూరకనే పచారు చెయ్యువారు లేదా నీవంగా పోవుచుండేవారు. త్రైంబక్జీ డెంగ్లే అనునతని ఇంటికి తరచుగా పోయేవారు. డెంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముడు పేరు నానా సాహేబు. అతడు ద్వితీయ వివాహము చేసుకొన్నను సంతానము కలగలేదు. బాబాసాహేబు డెంగ్లే నానాసాహేబును సాయిబాబా వద్దకు పంపెను. వాని అనుగ్రహముచే పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారి కీర్తి అంతటా వెల్లడి ఆయను. అహ్మద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడ నుంచి నానాసాహేబు, చాందోర్కరు, కేశవ చిదంబర్ మొదలగుగా గల అనేక మంది షిరిడీ వచ్చుటకు ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండెడివారు. బాబా రాత్రులందు పాడుపడిన పాత మసీదు నందు శయనించుచూ ఉండేవారు. అప్పట్లో బాబా యొక్క సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడుగు చొక్క, తలపైని గుడ్డ ఎల్లప్పుడూ దగ్గరనుంచుకొని సటకా మాత్రమే. తలపై గుడ్డ జడవలే చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునివారు. వీనిని వారముల తరబడి ఉతకకుండా ఉంచేవారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగొడ్డపైనే కూర్చునేవారు. కౌపీనము ధరించువారు. చలి నివారించుటకు దుని కెదురుగా ఎడమ చెయ్యి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరచటకు పోయి బాబాను దర్శించుచూ ఉండిరి. 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాత మసీదు మరామత్తు చేసి నేలపైని నగీషీరాలు తాపన చేసి బాబా యా మసీదుకు రాకపూర్వము తకియా అంటే రచ్చలో చాలా కాలము నివసించిరి. బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలోనున్న షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. నూనె ఇచ్చుకోమట్లు అందరూ కూడా బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణమునకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలో బెట్టుచుండెను. కోమట్లు ఆతురతతో నిదంతయు గమనించుచూ ఉండెరి. 2-3 నూనె చుక్కలున్న తంబీరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగెను. నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట నీరంతయు డొక్కులో నుమ్మి ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్నట్లు
ఉన్న కోమట్లు విస్మయమొందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. షావుకారులు ఇదంతయు చూచి పశ్చాత్తాపపడిరి, క్షమాపణ కోరిరి. బాబా వారిని క్షమించెను. ఇక మీదట సత్ప్రవర్తనములు అలవరుచుకోమని వారిని పంపెను. జౌహర్ అలీయను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మదునగరు నుంచి జౌహరీ అలీయను పకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమునున్న స్థలములో దిగెను. ఆ పకీరు బాబా చదువుకొన్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలో భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరముకు దగ్గరగా ఉన్న ఈద్గాయను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకుని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో కోట్లాట జరిగి జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీలో బాబాతో మసీదున ఉండెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పుచుండేవారు. బాబా ఎందులో కడ్డు చెప్పక చేలగా నుండుటకు సమ్మతించెను. గురువును శిష్యుడను రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకునిరి. గురువునకు చేలా శక్తి ఏమీయూ తెలియకుండెను. కానీ చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ వానినెప్పుడు అగౌరవించలేదు. వాని పనులన్నీ చక్కగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చిపోయిచుండెడివారు. కానీ షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహతాలో నుండుట ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుచే వారందరూ కలిసి రహతా నుండి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయిరి. వారు రహతాలో బాబాను ఈద్గా వద్ద చూసి బాబాను తిరిగి షిరిడీలో తీసుకుని పోవటకై వచ్చినామని చెప్పిరి. పకీరు ముక్కోపి, చెడ్డవాడు, తనను విడిచిపెట్టను గనుక పకీరు వచ్చు లోపల వారు తన యందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుచుండగా పకీరు వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారును చేలాయు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. కాబట్టి వారు షిరిడీ చేరి అచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపట గురువును పరీక్షించి లోటుపాటు అనేకములున్నట్లుగా కనిపెట్టెను. బాబా షిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సరములు ముందు దేవీదాసు 10 లేదా 11 ఏండ్ల బాలుడుగా షిరిడీ చేరెను. వారు మారుతీ దేవాలయములో నుండెడివారు. దేవీదాసు చక్కని ముఖ లక్షణములు, ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యాపాటీలు, కాశీనాథు మొదలగుగా గల అనేక మంది దేవీదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చితిరి. జరిగిన వాదములలో తగిన సమాధానం ఇవ్వలేక జౌహారు ఓడిపోయి షిరిడీ విడిచి పారిపోయెను. బీజాపురములో ఉండెను. చాలా ఏండ్ల తరువాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై పడి తాను గురువు సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయమని వాని మనస్సు నుండి తొలగెను. పశ్చాత్తాపపడుటచే సాయిబాబా వారిని గౌరవముగానే చూచెను. ఈ విధముగా బాబా శిష్యుడు గురువు నెట్లు కొలువవలనో అట్లు అహంకారమును విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలనో నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన రీతిగా వ్రాయబడినది. ఇంతటితో శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్రలో 5వ అధ్యాయము సంపూర్ణము. 6వ అధ్యాయాన్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాము. పండుగల వెనుక ఉన్న ఆంతర్యాలని, పురాణ కథలను, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి కథలను మరెంతో మందికి తెలియజేయడానికి మన వీడియోలను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.